హలో ఫ్రెండ్స్, నేను మీ కృపాసాగర్ గౌని. ఇవాళ కొత్త టాపిక్ తోటి మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. పోయినసారి మనం న్యూ బోర్న్ బేబీ మీద ఫోటో తీయొద్దు, మళ్ళీ ఇంకా వీడియోస్ కూడా తీయొద్దని మనం రిజిస్ట్రిక్ట్ చేసాం కదా. ఇప్పుడు మనం ఇంక చెప్పకపోతే మన మీద, అంటే మన అడల్ట్ మీద కూడా వీడియో తీసాను. ఏంటంటే మనం వాడే షాంపూస్ ఉంటాయి కదా. ఓకే, షాంపూ యాడ్ ఇచ్చారు, పర్లేదు, బాగానే ఉంది. కానీ మనం వాడుతున్న మన హెయిర్కి గుడ్ అంటారా? గుడ్ కాదు. కాబట్టి మనం ఏదైతే షాంపూ వాడతామో అది డాక్టర్ దగ్గర ప్రిస్క్రిప్షన్ అయ్యి ఉండాలి. ఎగ్జాంపుల్, డాక్టర్లు దేవుళ్ళు లాంటి వాళ్ళు అంటారు కదా, అట్లనే హెయిర్ డాక్టర్ కూడా ఉంటారు కదా, వాళ్ళ దగ్గర ప్రిస్క్రిప్షన్ తీసుకొని అదే షాంపూని కంటిన్యూ చేస్తున్నారు. ఎవరైనా సరే వాడుకోవచ్చు ఫ్రెండ్స్. కాకపోతే ఏజ్కి రిస్ట్రిక్ట్ ఉంటుంది, ఏ టైంలో షాంపూ వాడాలి, ఏది వాడకూడదని. మన డిఎన్ఏ కానీ లేకపోతే హెయిర్కి సంబంధించింది కానీ, ఎయిర్లో ఆయిల్ ఉంటుంది అంటే న్యాచురల్ ఆయిల్, అది కూడా మొత్తం క్లీనప్ కాకుండా కొద్దిగా ఉంటూ డస్ట్ మొత్తం పోతూ ఇట్లా రిమూవ్ చేస్తాయి కదా కొన్ని షాంపూస్, అట్లాంటివి. వాటిని పిహెచ్ మరి దాన్ని కెమికల్ ఏదో ఉంటుందంట కదా, అది నాకు కెమిస్ట్రీ నాలెడ్జ్ తెలియదు. నాకు తెలిసిన విధంగా చెప్తున్నా. మన స్కిన్ పడేటట్టుగా, అంటే హెయిర్ లోపల డెడ్ స్కిన్ కానీ అవి, మళ్ళీ ఇంకా డ్రై స్కిన్ కానీ, హెయిర్ డ్రై కానీ అవి అవుతుంటుంది కదా. అది కాకుండా నార్మల్గా నేను చెప్పేది ఏంటంటే, మన స్కిన్ లోపల స్కిన్ మీద మళ్ళీ ఇంకా హెయిర్ కూడా, రెండింటికి కూడా హార్మ్ఫుల్ కాకుండా ఉండే షాంపూస్ తయారు చేయాలి. ఆ కంపెనీకి మంచిది, మరి ఆ కంపెనీ బ్రాండ్కి కూడా. ఇప్పుడు మనం ఒక షర్ట్ తీసుకుంటాం, ఇప్పుడు XXL, XXL, XL ఉంటుంది, లేకపోతే ఎమ్ ఉంటుంది. మనం షర్ట్లలో మనం ఇన్ని మార్పులు చేసినప్పుడు, అంటే ఒక్కొక్క వ్యక్తికి ఇంత సైజ్ వేసుకుంటాడని తెలిసినప్పుడు, మళ్ళీ షాంపూలో కూడా ఉండాలి కదా ఫ్రెండ్స్. ఎందుకంటే అందులో మన డాక్టర్ ప్రిస్క్రిప్షన్ చేసినాకో, ప్రిస్క్రిప్షన్లో ఎట్లుండాలి, ఫలానా ఇంత క్వాంటిటీ ఉంటుంది, ఇందులో ఇంత క్వాంటిటీ కెమికల్ ఉంటుంది, ఇది వాడితేనే బెటర్ ఈ పర్సన్కి. ఈ పర్సన్ టు పర్సన్ షేర్ చేసుకోవద్దు షాంపూస్. అట్లాంటప్పుడు ఇంట్లో నలుగురికి షాంపూలు సపరేట్ ఉంటాయి. మన డ్రెస్ వాడతామా అంతే ఫ్రెండ్స్, ఇది కూడా అంతే. ఉన్నోళ్ళు ఎంత తెచ్చుకుంటారు, లేనోళ్ళు ఇదే కష్టపడుకుంటారు, సాధిస్తారు జీవితం. నేను ఉన్నది లేదని కాదు, సొసైటీలో చాలామంది హెయిర్ ఫాల్స్ గురించి బాధపడుతున్నారు. చిన్నప్పుడు చేసిన తప్పేంది? నేనైతే చూస్తుంటాను, కొందరైతే సోపు ఏమంటారు, బట్టల మీద సోప్ నెత్తి పెట్టుకుంటారు. ఒక బ్లాక్ కలర్ సోప్ వస్తుండే, అదేదో మామూలు బ్లాక్ కలర్ ఉంటుంది, నురుగు రాకపోతుంది, దాన్ని నెత్తి మీద పెట్టి రాస్తుండే. అప్పట్లో ఆ స్కిన్ అనేది ఎట్లా అయిపోతుంది. కొందరైతే నిర్మాసం పెట్టి రాస్తుండే నెత్తికి. ఫీలింగ్స్ షేర్ చేసుకుని ఫ్రెండ్ నాతోటి, నేను కూడా ఏదో డిస్కస్ చేయగలుగుతా. కానీ దాన్ని పై స్థాయికి తీసుకపోతే ఏంటంటే వాళ్ళకు కూడా అర్థమవుతుంది, వీళ్ళు ఈ స్కిన్ తోటి బాధపడుతుంది. వాళ్ళ డాక్టర్ కూడా సజెస్ట్ చేసి ఆ కంపెనీతో మాట్లాడి, వీళ్ళకి ఇంత గ్రేడ్ తోటి, వాళ్ళు కంపెనీ మూసేయమంటలేను, కంపెనీ నడిపించండి. అన్ని ఏ బ్రాండ్లు ఉంటే అన్ని బ్రాండ్లు, లోకల్ బ్రాండ్ కానీ బయట బ్రాండ్ కానీ, ఏ బ్రాండ్ అయినా కానీ నడిపించుకోండి. కాకపోతే డాక్టర్ ప్రిస్క్రిప్షన్ అయి ఉన్న వాళ్ళు ఏదైతే రాస్తారో అది తయారు చేయండి ఫ్రెండ్స్. అందులో కొంచెం తయారు చేసిన తర్వాత ఆ తయారు చేసినది సపరేట్గా ఈ పర్సన్కి ఇది, ఈ పర్సన్కి ఇది, మీరు బ్రాండ్లు ఉంచుకోండి. అందులో పర్సన్ టు పర్సన్ డిఫరెన్స్ చాలా డిఫరెన్స్ ఉంటుంది. నా స్కిన్ వేరు, మీ స్కిన్ వేరు. నా హెయిర్ అలాగా, మీ హెయిర్ అలాగా. నా హెయిర్ స్ట్రైట్, నీ హెయిర్ స్ట్రైట్ అట్లా ఉండదు కదా. నా హెయిర్ వంకరగా ఉంటుంది, నీ హెయిర్ కొంచెం స్ట్రైట్ ఉంటుంది. అట్లా అందరూ స్ట్రైటింగ్ చేయించుకుంటారు, అవి చేయించుకుంటారు, హెడ్ బాత్ చేయించుకుంటారు. సో ఇవన్నీ కాదు ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ షాంపూలో మనకి కెమికల్ క్వాంటిటీ ఇంత పర్సంటేజ్ ఉంటుంది. ఇప్పుడు మనం ఒక ట్యాబ్లెట్ తయారు చేస్తున్నాము, ఆ పర్సన్కి సూట్ అయ్యే ట్యాబ్లెటే కదా వేసుకుంటాము. ఏదో 20 ఏళ్ళు 30 ఏళ్ళది ఓ 10 పిల్లగానికి వేయలేం కదా. సో అట్లనే స్కిన్ స్పెషలిస్ట్గా ఉన్న వాళ్ళకి సపరేట్ సోపు, మళ్ళీ అట్లనే సపరేట్ షాంపూ 1 పర్సన్కి అట్లా కావాల్సి వస్తుంది ఫ్రెండ్. లేకపోతే మనం ఇప్పుడు ఈ రోజుల్లో ఏది క్వాలిటీగా దొరకట్లేదు, అన్నీ నకిలీగాని. సో కంపెనీ వాళ్ళు కూడా ఏం చేస్తారంటే, ఇంత కలిపేయచ్చు కదా అనేసి కలిపేస్తారు. కానీ అది కొందరికి పడుతుంది, కొందరు పడదు. ఇది నెగిటివ్ ఎందుకు అవుతుందంటే, కొందరి విషయంలో అది చూపిస్తలేదు ఎఫెక్ట్, కొందరి విషయంలో చూపిస్తుంది. ఓన్లీ హెయిర్ లాస్ అవుతుందా అంటే హెయిర్ లాస్ కూడా కాదు, నిత్యం మనం చేసే కొన్ని తప్పులు ఉంటాయి, వాటిని కూడా సరిదిద్దుకోవాలి.
నేను చెప్పక్కర్లేదు ఫ్రెండ్, మీరు కొన్ని తప్పులు చేస్తుంటారు. ఆ తప్పుల్ని అధిగమించి ఈ షాంపూ విషయంలో కొంచెం ఆలోచించండి. ఎందుకంటే కంపెనీ వాళ్ళు కూడా ఆలోచించవలసిన విషయం. ఎందుకంటే ఇంతమందికి ఇంత బ్రాండ్ తయారు చేసినప్పుడు వాళ్ళ ప్రోడక్ట్ కూడా పెరుగుతుంది కదా. నేను ప్రోడక్ట్ విషయంలో ఆలోచించి కంపెనీ తప్పు కాదని నేను వాళ్ళని అంటలేను, డాక్టర్స్ది తప్పు కాదని వీళ్ళని అంటలేను. మళ్ళీ మనం వాడేది మనది కూడా తప్పు లేదు. సో మనం తెలియకుండా మనం తవ్వుకున్న గుంతలు మనమే వాడుతున్నాం. అంటే ఇక్కడ అర్థమైందంటే మనం డబ్బులు ఇచ్చి మనమే జుట్టు రాలగొట్టుకుంటున్నాం. ఇంతవరకు నాకు ఈ విషయం ఎట్లా అంటే షాంపూలు కొంటున్నప్పుడు నాకు ఈ ఆలోచన వచ్చింది ఫ్రెండ్స్. నా ఆలోచన ఎట్లా అనిపిస్తుందో కొంచెం కామెంట్ తెలియజేయండి ఫ్రెండ్స్. మీ కామెంట్లో కొంచెం నేను వెయిట్ చేస్తుంటాను. ఇంతకంటే ఇంకా చెప్పాల్సింది చాలా ఉంది ఫ్రెండ్స్. ఏంటంటే ఒక్కొక్క డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫేస్ ఒక్కొక్క డిఫరెంట్ పర్సన్కి ఉంటుంది. కానీ వాళ్ళకి పట్టేదే వాళ్ళకి కెమికల్ కాంటెంట్ అందులోనే వేయాలి షాంపూస్ దాంట్లో. కానీ ఇది మంచిది ఫ్రెండ్స్. ఎందుకంటే సోప్ నట్ అనేది నేను ఇప్పుడు యూజ్ చేస్తున్నాను. ఎందుకంటే ఏ షాంపూ నేను యూజ్ చేయట్లేదు. ఎందుకంటే డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసిన షాంపూని వాడట్లేదు. ఓన్లీ నేను సోప్ నట్స్ అన్న, ఎందుకంటే తక్కువ ఉంటుంది ఫ్రెండ్స్. నాకు అదొక్కటే కొంచెం బెటర్గా అనిపించింది. ఎందుకంటే న్యాచురల్ కదా, అందుకే నేను దాన్ని యూజ్ చేసిన. మీరు కూడా షాంపూస్ వద్దనుకొని సోప్ నట్ యూజ్ చేయాలనుకుంటే చెయ్యండి. కాకపోతే కంపెనీ వాళ్ళకి ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, మీ బ్రాండ్స్ అంటే ఒక పర్సన్కి 1% అనదర్ పర్సన్ వాళ్ళకి ఎట్లా అయితే మనకి XL ఉంటుందో షర్ట్, ఆ విధంగానే వాళ్ళకు కూడా బ్రాండ్లలో అన్ని బ్రాంచ్లు ఉండాలి. అన్ని టైప్ ఆఫ్ స్కిన్కి, హెయిర్కి వాళ్ళకి సంబంధించిన షాంపూస్ అనేది మీరు ప్రొవైడ్ చేయాలి. మీరు ప్రొవైడ్ చేస్తేనే కదా రానున్న తరంలో మన ఏమంటారు, రానున్న తరంలో మన సొసైటీ మంచిగా ముందుకెళ్తుంది. చాలా అందంగా, బ్యూటిఫుల్గా, అంత సవ్యంగా జరిగిపోతుంది. ఎందుకంటే ప్రిస్క్రైబ్ చేసిన మందు అదే కంపెనీ వేరే కంపెనీ అని చూడకుండా కొనేస్తారు ఫ్రెండ్స్. ఇది నేను ఎవరికి హాని దలుచుకొని చేయవలసిన వీడియో కాదు. ప్రస్తుతం జరుగుతున్న సొసైటీలో ఈ వీడియో నేను తీయవలసి వచ్చింది. ఎందుకంటే ఎక్కువ చెప్పలేకపోతున్నా ఫ్రెండ్స్. ఎందుకంటే దీని మీద ఎక్కువ వీడియో చేసినా కానీ చాలామంది చూడరు ఫ్రెండ్స్. నాకు ఆ విషయం తెలుసు. మంచి అనేది జనాల బుర్రలోకి తొందరగా ఎక్కదు, చెడు అనేది ఈజీగా ఎక్కిపోతుంది. మంచి ఎక్కాలంటే టైం పడుతుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్.